Lights on. Camera. Rolling, sir. Action. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumptions are injurious to health. It causes cancer. మైరా, నీకు గుర్తుందా మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసాము? ఇదే పార్క్లో. అలా నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఏదో తెలియని ఫీలింగ్. ఏ ఫ్రెండ్ లేని నాకు నిన్ను చూడగానే ఫిక్స్ అయిపోయా. ఎండ్ వర్క్ నీతోనే ఉండాలని. నేను నీకోసం రోజు పార్క్ వచ్చేవాడిని, కానీ నువ్వు ఆ రోజు తప్ప మళ్ళీ ఎప్పుడు కనబడలేదు. చాలా బాధపడ్డా, కానీ లోపలేదో తెలియని ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఎప్పటికైనా నువ్వు మళ్ళీ కలుస్తావని. కానీ ఈసారి నువ్వు దొరికితే మాత్రం చివరి వరకు వదిలిపెట్టొద్దని ఫిక్స్ అయిపోయా. కొన్ని ఇయర్స్ తర్వాత అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నాకు మళ్ళీ కనిపిస్తావని. సడన్గా నువ్వు నాకు ఎదురయ్యావు. అలా నేను చూశాక ఏదో తెలియని హ్యాపీనెస్. హార్ట్ఫుల్గా స్మైల్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది. ఎప్పటి నుండో నీకు ప్రపోజ్ చేద్దామని ట్రై చేస్తున్నా. లాస్ట్కి అనుకున్న విధంగానే ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేశాను. అదేంటో దేవుడు కూడా మన ఇద్దరం కలవాలని రాసి పెట్టాడేమో. అందుకే నీకు కూడా నేను తొందరగా నచ్చేసా. నా మనసే నువ్వుంటే నా మాట వినదే, నా అడుగే నీతోటే పయనముందే. ఊహల్లోకి తేలానేని పల్లె, ఓ చూపుల కాలం వేసేనేని కల్లే, ఓ మాయ చేసి మై మరపించే నవ్వే, ఓ చంకెళ్ళేసి నన్నే బంధించేలే. ఓ నీతో ఈ క్షణం భలే బాగుందిలే. గమ్మత్తేదో జరిగినదే మైరా మాయే మొదలైందే, గమ్మత్తేదో జరిగినదే మైరా మాయే మొదలైందే. మనసే నువ్వుంటే నా మాట వినదే, నా అడుగే నీతోటే పయనముందే. హలో మైరా. సంజయ్ అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తొందరగా రా. ఎక్కడికి రావాలి? ఏంటి ఇప్పుడు చెప్తే కానీ రావా?
సరే వస్తున్నా. తొందరగా రా, వెళ్ళాలి. బాయ్. అంత హ్యాపీగా ఉంది, అంత సెట్ అయిపోయింది అనుకున్న టైంలో మన మధ్య ఒక చీడపురుగు వచ్చింది. హలో సార్. సంజయ్ మీ రిపోర్ట్స్ వచ్చాయి, వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. ఏంటి ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది. నేను డ్రాప్ చేయనా? సరే. ఆ చీడపురుగే క్యాన్సర్. క్యాన్సర్ 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 క్యాన్సర్. సారీ సంజయ్, స్మోకింగ్ అలవాటు వల్ల మీ లంగ్స్ ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ అయ్యాయి అండ్ క్యాన్సర్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఐఎమ్ హెల్ప్లెస్. అసలు నాకు స్మోకింగ్ ఎలా అలవాటు అయిందో తెలుసా మైరా? రేయ్, ఇప్పుడు నుండి నువ్వు బయటికి వెళ్ళావో కాళ్ళు ఎరగొడతా. ఇంట్లోనే ఉండి చదువుకో. ఈసారి నుంచి మంచి మార్క్స్ రాలేదనుకో, కథ వేరేలా ఉంటుంది చెప్తున్నా. నీకు చదువు రాదు, ఏమీ రాదు. దేనికైనా పనికొస్తావరా అసలు? తూ నీ బతుకు. నా జీవితం మొత్తం మీద ఏదైనా దరిద్రం ఉందంటే అది నువ్వే. ఇంకోసారి క్రికెట్ ఆడటానికి వెళ్తావా? ఎగ్జామ్లో 4 మార్కులు రావు కానీ క్రికెట్ అంట, క్రికెట్. అన్న ఏం చేస్తున్నావు అన్న? కనబడతలేరా? సిగరెట్ తాగుతున్నా. తాగితే ఏమొస్తుంది అన్న? ఏమొస్తుంది? పొగొస్తుంది. అట్లా కాదన్న, లైక్ అది ఎందుకు తాగుతారని. స్ట్రెస్ కోసం, రిలీఫ్ కోసం తాగుతారు. అయినా ఏంది నీది? అన్న నాకు కూడా ఫుల్ స్ట్రెస్ ఉందన్న. అన్న నాకు కూడా ఇవ్వన్నా ప్లీజ్ అన్న. ఏంది రాబే నేను ఒళ్ళి తాగాలా వద్దా? నా ఇవ్వన్నా అన్న, ఒక్కసారి ఇవ్వన్నా ప్లీజ్ అన్న. నన్ను హ్యాపీ అన్న. ఆవు ఒక నిమిషం. ఆగువే. నా ఇవ్వనా? అని ఇట్లా పెట్టు పెట్టు చక్క పెట్టు. గుంజురా.
అన్న రావట్లే అన్న. పెట్టు చక్కగా పెట్టు, ఇట్లా నోట్లో చక్కగా పెట్టు. అరే చక్క 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 ఏందన్నది? రాంది ఎందుకురా నీకు? రాంది ఎందుకు నీకు? నువ్వు కావాలన్నా ప్లీజ్ అన్న, నన్ను నేర్పి అన్న ఎలా చేస్తారో ప్లీజ్ అన్న. పెట్టుకో. రానివన్నీ చెయ్యకు, నువ్వు వస్తేనే చెయ్యి. అలా మా ఫాదర్ పెట్టిన ప్రెషర్ వల్ల నాకు స్మోకింగ్ అలవాటు అయిపోయింది. కానీ ఆ అలవాటే ఇప్పుడు మన ఇద్దరిని విడగొడుతుందంటే అసలు దాని జోలికి కూడా పోయేవాడిని కాదు మైరా. నువ్వు చాలాసార్లు చెప్పావు స్మోకింగ్ మానేమని. ఇదిగో కాఫీయా? నీకు కాఫీ, నాకు చాయ్. ఇద్దరికి సేమ్ తేవచ్చు కదా. నువ్వు చాయ్ తాగవు కదా. నువ్వు కాఫీ తెచ్చుకోవచ్చు కదా. అబ్బా మైరా, ఇప్పుడు ఏదైతే ఏముందిలే, నువ్వు కాఫీ తాగు. ఈ పిక్ బాగుంది కదా. బాగుంది. అయితే అప్లోడ్ చేస్తా. ఎక్కడ? చూసేసాను. ఏంటి మళ్ళీ స్మోకింగ్ చేస్తున్నావా? మొన్నే కదా మానేశానని చెప్పావు. మైరా, అదేదో అప్పుడప్పుడు స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ పోవడానికి సిగరెట్ ఒకటే మార్గమా? ఇంకా చాలా ఉన్నాయి కదా. మెడిటేషన్ చేయి. సర్లే మైరా, ఇప్పుడు ఎందుకు అంత కోపం? మైరా మైరా. ఓహో, అందుకనేనా తమ చాయ్ తీసుకున్న కాఫీ తెచ్చారు? సారీ మైరా, ఇంకోసారి అస్సలు చేయను. అస్సలు చేయవు కదా? అస్సలు చేయను, ప్రామిస్. అయితే ఓకే. ఒక సైడ్ ఏమో క్యాన్సర్తో పెయిన్, ఇంకో సైడ్ ఏమో నీ నుండి దూరం వచ్చేసానే పెయిన్. భరించలేకపోతున్నా మైరా, ఏడుపు వచ్చేస్తుంది. నీ నుండి దూరం వచ్చినప్పటి నుండి ఏడవని రోజు అంటూ లేదు. సారీ మైరా, నీతో లైఫ్ లాంగ్ ఉంటాను మాట ఇచ్చా, కానీ మాట నిలబెట్టుకోలేకపోయినా. దేవుడు మన ఇద్దరిని కలపాలనుకున్నాడేమో కానీ కలకాలం ఉంచాలనుకోలేదు. ఈ బాధ అంతా నా నోటితో చెప్పలేక ఈ లెటర్ రాస్తున్నా.
హలో మైరా, ఎక్కడున్నావు? ఇంకా ఎన్ని ఇయర్స్ ఇలాగే ఉంటావు తను తలుచుకుంటూ? రోజు రావడం, లెటర్ చదవడం, ఎమోషనల్ అవ్వడం, ఇలా అయితే ఎలా మైరా? సంజయ్ చనిపోయి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయింది. లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని ప్రామిస్ చేసుకున్నాం, కానీ ఆ మాట మీద వాడిప్పుడు లేడు. నేనుంటాను. నీ పార్క్ బయటే ఉన్నా, దా ఇంటికి వెళ్దాం.